హలో సార్. హలో సార్ గుడ్ మార్నింగ్ సార్, నేను ప్రదీప్ని. హలో ప్రదీపా? అవును సార్. ఎవరమ్మా నువ్వు? సార్ నేను సార్ ప్రదీప్ని. సైట్ సరౌండింగ్స్లో డెవలప్మెంట్స్ మొత్తం చూపిస్తాను, ఏమైనా ఫ్రీగా ఉంటే చెప్పమన్నారు కదా, ఇవాళ కొంచెం ఫ్రీగానే ఉన్నాయి, ఇవాళ ఏమైనా పాసిబుల్ అవుతుందని చేశాను సార్. ఓ నువ్వా ప్రదీపు? ఓకే ఓకే. యాక్చువల్గా ఈరోజు కొద్దిగా షెడ్యూల్ బిజీ ఉంది, నాకు కొన్ని రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, అందుకని నేను మహేశ్వరం వెళ్తున్నాను. దగ్గరగా ఒక 10 రిజిస్ట్రేషన్ మన మగధా ప్రాజెక్ట్లో ఉన్నాయి. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి కొద్దిగా డిలే అవుతుంది ప్రాసెస్. ఇంకా వేరే వర్క్స్ కూడా ఉన్నాయి నాకు, అందువల్ల ఈరోజు వద్దులే, మనం ఇంకొక రోజు వెళ్దాం. నేనే కాల్ చేస్తాను. నేను కాల్ చేసినప్పుడు నువ్వు రెడీగా ఉంటే ఇద్దరం కలిసి వెళ్దాం. ఆ సరౌండింగ్ ఏరియాల్లో ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ మొత్తం ఏమేమి డెవలప్మెంట్స్ అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి, అవన్నీ కూడా నేను క్లియర్గా దగ్గరుండి నీకు చూపిస్తాను. ఓకేనా? ఒకవేళ కుదిరిందనుకో, కుదిరితే కనుక రేపే వెళ్దాం. నేను నీకు కాల్ చేస్తాను, నేను కాల్ చేసినప్పుడు రెడీగా ఉండు, ఇద్దరం కలిసి వెళ్దాం. ఓకేనా? ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. Next day. హలో ప్రదీప్ సార్. హలో ప్రదీప్, అదే మనం వెళ్దాం అనుకున్నాం కదా, నిన్న నాకు కుదరలేదు, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి మగధా అని చెప్పాను కదా. ఈరోజు ఫ్రీగా ఉన్నాను, వెళ్దామని నువ్వు కూడా అన్నావు కదా. మరి నేనైతే రెడీగా ఉన్నాను, మరి నువ్వు ఓకే అంటే బయలుదేరదాం మరి. సార్ నేను రెడీగానే ఉన్నాను, ఇప్పుడు రమ్మంటారా మరి? ప్రదీప్ వచ్చేసేయి, నేను కూడా ఆఫీస్ దగ్గరే ఉన్నాను, ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం సైట్కి. లొకేషన్స్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ అన్నావు కదా, సరౌండింగ్ డెవలప్మెంట్స్ అన్నీ చూద్దాం. A few moments later. హాయ్ ప్రదీప్. హాయ్ సార్. నీకోసమే చూస్తున్నాను నేను. సరే వస్తానన్నావు కదా అని చెప్పేసి, సరే వెళ్దాం మనము. బయలుదేరు. పద వెళ్దాం. కొద్ది ముందుకు వచ్చి కూర్చోండి, ఇటు కూర్చోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కస్టమర్తో కర్తాల సరౌండింగ్ ఏరియాల్లో ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఎఫ్సిడిఏ బిల్డింగ్ చూపిస్తానన్నాను, అదేవిధంగా రిమైనింగ్ ఏమేమి డెవలప్మెంట్స్ ఆ సరౌండింగ్ ఏరియా, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్స్ కస్టమర్ తను చూద్దామన్నాడు. సో ఆ డెవలప్మెంట్స్ అన్నీ చూపించడం కోసం ఈ రోజున కస్టమర్ని తీసుకొని సైట్ విజిట్కి వెళ్తున్నాము. అదేవిధంగా ఈ సరౌండింగ్లో రీసెంట్గా గవర్నమెంట్ ఏం డెవలప్మెంట్ చేసింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేసింది, ఏ కంపెనీలకి అక్కడ ల్యాండ్ అలొకేట్ చేశారు అనే విషయాన్ని మనకు కూడా గ్రౌండ్ లెవెల్లో ఏ విధంగా ఉంది, ఎఫ్సిడిఏ బిల్డింగ్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ అయింది, అక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని మనం చాలా క్లియర్గా చూద్దాము. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియోలో కామెంట్లలో పెట్టచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను కడతాల సరౌండింగ్ ఏరియాలో డెవలప్మెంట్స్ చూడటానికి బయలుదేరుతున్నాం కస్టమర్తో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫ్రమ్ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫ్రెండ్స్, మన ప్రాజెక్ట్కి సైట్ విజిట్ చేస్తానని చెప్పి గత కొంతకాలంగా చెప్తూ డెవలప్మెంట్స్ అక్కడ జరుగుతాయా జరగవా అని చెప్పేసి కూడా మన కస్టమర్ ఒకళ్ళు క్వశ్చన్ వేయడం జరిగింది. డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని సరౌండింగ్ ఏరియాల్లో, మన మైసిగండి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి మన మగధా ప్రాజెక్ట్ సరౌండింగ్ ఏరియాల్లో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి, ఫ్యూచర్ సిటీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, ఫ్యూచర్ సిటీలో డెవలప్మెంట్స్ అవుతున్నటువంటి ఎఫ్సిడిఏ బిల్డింగ్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, లేదంటే అమెజాన్ డేటా సెంటర్ కావచ్చు, అలా రకరకాల డేటా సెంటర్లకు కూడా ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది. అదేవిధంగా సింగరేణి కాలరీస్ వాళ్ళ హెడ్ ఆఫీస్ కావచ్చు, పోలీస్ కమిషన్ రేట్ కావచ్చు, ఇలాంటి లొకేషన్స్ అన్నీ కూడా మనం కస్టమర్కి చూపించి ఫైనల్గా ఇప్పుడు మనం ఎఫ్సిడిఏ బిల్డింగ్ ముందున్నాము. ఫ్రెండ్స్, రీసెంట్గా మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు దీనికి ఆల్రెడీ గత 9 నెలల క్రితం ఫౌండేషన్ స్టోన్ వేయడమే కాకుండా రీసెంట్గా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఓపెనింగ్ సెరమనీ కూడా జరిగింది. ఓపెనింగ్ సెరమనీలో కూడా ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాల్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయో అవన్నీ కూడా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది.
మన కస్టమర్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడని లేదంటే ఇంకొకళ్ళు ఎవరో చెప్పారని సైట్ విజిట్ చేయకుండా 2-3 వారాల నుంచి ఇదిగో నేను సైట్ విజిట్ చేస్తాను, అదిగో సైట్ విజిట్ చేస్తాను, నాకు డెవలప్మెంట్స్ చూపించండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ FCDA బిల్డింగ్ ఏదైతే ఉందో ఈ FCDA బిల్డింగ్ అనేది 765 చదరపు కిలోమీటర్ల పరిధి ఏదైతే ఉందో ఫ్యూచర్ సిటీ పరిధి 56 గ్రామాలు 7 మండలాల పరిధిలో జరుగుతున్నటువంటి 30,000 ఎకరాల డెవలప్మెంట్కి సంబంధించి మొత్తం కంట్రోల్ అంతా కూడా ఈ FCDA బిల్డింగ్లోనే ఉంది. బాబు చూసావా FCDA బిల్డింగ్? చూసాను సార్. ఈ FCDA బిల్డింగ్లోనే యాక్టివిటీస్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. నీకు ఇప్పుడు అన్నీ చూపించాను, దాంతోపాటు ఈ FCDA బిల్డింగ్ను కూడా చూపిస్తున్నాను. ఈ FCDA బిల్డింగ్ వన్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మనకి HMDA DTCP ఏ విధమైనటువంటి అథారిటీస్ ఉన్నాయో అదే లెవెల్ అథారిటీ ఇప్పుడు ఈ FCDA బిల్డింగ్ అంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ. ఈ FCDA పరిధిలో ఏ పర్మిషన్స్ కావాలన్నా, ఇల్లు కట్టుకోవాలన్నా, ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా, లేదంటే ఒక 50 ఎకరాల్లో ఎవరన్నా లేఅవుట్ వేసి ఓపెన్ ప్లాట్లు అమ్మాలన్నా వాళ్ళందరూ కూడా ఈ రోజున ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏరియాలో వాళ్ళు ఎవరైనా సరే ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకే వస్తారు. ఇట్ ఈజ్ ఈక్వల్ టు HMDA. గవర్నమెంట్ కూడా రీసెంట్గా అనౌన్స్మెంట్ కూడా చేసింది గతంలో FCDA పరిధంతా HMDA పరిధిలోకి వస్తుంది అని. గతంలో DTCP ఉన్నా కూడా అవి మొత్తం కూడా ఇప్పుడు FCDA పరిధిలోకి వచ్చినాయి కనుక కమింగ్ డేస్లో మొత్తం HMDA అంటే HMDA ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది ఇది కూడా అర్బన్ డెవలప్మెంట్ కింద లెక్క. అప్ టు RRR దాకా కూడా ఇదే డెవలప్మెంట్ కింద వస్తుంది. సో ఫ్రెండ్స్, మనం హైదరాబాద్ గ్రోత్ని ఎవ్వరూ అంచనా వేయలేరు. ఈ రోజున రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది చిన్న ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. 2025లో 70,000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ రంగంలోకి పెట్టుబడులు వస్తే 2026లో టోటల్ పెట్టుబడులు 128,000 కోట్లు. దానిలో 60,000 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో కేవలం రియాలిటీ సెక్టార్కే ఉన్నాయి. అంటే దగ్గరగా 60 to 70% రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితులు కావచ్చు, ఏ పరిస్థితులుగా ఉన్నప్పటికీ కూడా స్పెక్యులేటివ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ నుంచి డైవర్ట్ అయ్యి పబ్లిక్ అంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సెక్యూర్డ్గా ఉంటుంది అని ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ముందుకు వస్తున్నారు. కమింగ్ డేస్లో అవి ఎన్ని లక్షల కోట్ల రూపాయలకి వెళ్ళిపోతాయి అనేది ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే రియాలిటీలో ఇన్వెస్ట్మెంటు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండడం అనేది ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ మనం టెన్షన్ పడకుండా సెక్యూర్డ్గా ఉంటుంది. నిద్రపోతున్నా కూడా మన ఇన్వెస్ట్మెంట్ని పెంచేటటువంటి ఏకైక సాధనం ల్యాండ్ మాత్రమే. ఫ్రెండ్స్, ల్యాండ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగదు, కానీ జనాభా మటుకు పెరుగుతూ ఉంటుంది కనుక అందుకనే ఒకప్పుడు 50 కిలోమీటర్లు ఉన్న రేడియస్ హైదరాబాద్ రేడియస్ ఇప్పుడు 100 కిలోమీటర్లకు విస్తరించింది. అదేవిధంగా 100 కిలోమీటర్లు ఉన్నటువంటి హైదరాబాద్ రేడియస్ ఈ రోజున 150-200 కిలోమీటర్లకి విస్తరిస్తోంది. దానిలో భాగంగానే ఈ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తోంది. సో ఫ్రెండ్స్, ఈ రోజున మనం ఈ సరౌండింగ్ ఏరియాల్లో మనకి అలాట్మెంట్ అవుతున్నటువంటి ల్యాండ్స్ని కనుక మనం కీప్ ఇన్ మైండ్లో ఉంచుకుంటే ఎన్నో కంపెనీలకి ఈ సరౌండింగ్ ఏరియాల్లో ల్యాండ్ ఎలకేషన్ అనేది జరుగుతుంది. ఇలాంటి గ్రోయింగ్ ఏరియా ఏదైతే ఉందో ఈ గ్రోయింగ్ ఏరియాకి అత్యంత సమీపంలో మన ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్ట్ ఉంది. మన మగధా ప్రాజెక్ట్లో ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కమింగ్ డేస్లో మంచి హై ఎప్రిషియేషను, మంచి పొటెన్షియల్ ఏరియా కూడా ఇళ్ల మధ్య ఉన్న ఏరియా కనుక అలాంటి ప్లేస్లో కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనకి హై గ్రోత్ ఉంటుంది, మంచి రిటర్న్స్ వస్తాయి. కమింగ్ డేస్లో మనం ఈ పొల్యూషన్ ఫ్రీగా ఉండడం కోసం సిటీలో నుంచి ఈ ఏరియా డెవలప్ అవుతున్న ఏరియా కనుక ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో మనం నివాసం ఉండడానికి కూడా ఇల్లు కట్టుకొని కూడా హ్యాపీగా మనం అక్కడ నివసించడానికి సరౌండింగ్ ఏరియాల్లో స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా మనకి ఎయిర్పోర్ట్ కూడా అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఒకే ఒక్క ప్రాంతం ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతం. అలాంటి పరిసర ప్రాంతాల్లో మన ఇండో ఖతార్ వారి మగధా ప్రాజెక్ట్లో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి గుడ్ రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఫ్యూచర్ సిటీ ఇలాంటి ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి పొటెన్షియల్ ఏరియా కనుక హై గ్రోత్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. హైదరాబాద్ సరౌండింగ్ ఏరియాల్లో ఏ ఏరియాలోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ అక్కడ వచ్చే ఎప్రిషియేషన్ పర్ యానం 7 to 10% ఉంటే ఈ ఫ్యూచర్ సిటీ పరిసర ప్రాంతాల్లో వచ్చేటటువంటి
డిప్రిషియేషన్ ఖచ్చితంగా 25% ఉంటుంది. ఎందుకంటే ట్రాక్ రికార్డుని మనం కంపారిజన్ చేయవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రీసెంట్గా ప్రభుత్వం కూడా అమెజాన్ డేటా సెంటర్కి 202 ఎకరాల ల్యాండ్ను కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఎలకేట్ చేయడం జరిగింది. గతంలో కూడా అమెజాన్ యాక్టివిటీస్ ఇక్కడ కంటిన్యూ చేస్తోంది. అలాంటి వాళ్ళు ఎక్స్పాన్షన్లో గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ 202 ఎకరాలు ఇచ్చారు. 60,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా అమెజాన్ డేటా సెంటర్ ముందుకు వచ్చింది. 2 సంవత్సరాల పరిధిలో అంటే 2 సంవత్సరాల స్పాన్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసి వాళ్ళ యాక్టివిటీస్ని స్టార్ట్ చేయవలసి ఉంది. సో ఫ్రెండ్స్, ప్రపంచం మొత్తం మీద కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అయినటువంటి అమెజాన్ డేటా సెంటర్ కూడా ఈ సరౌండింగ్ ఏరియాల్లో మన తెలంగాణలో హైదరాబాద్లో తన యాక్టివిటీస్ని స్టార్ట్ చేసి ఎక్స్పాన్షన్ కూడా చేయడం అనేది చాలా శుభప్రదమైన విషయం. ఇలాంటి పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సరే ఇంత హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యే అవకాశం ఉన్నటువంటి ఈ సరౌండింగ్ ఏరియాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. కనుక ఇతనికి కూడా నేను చాలాసార్లు చెప్పడం జరిగింది, మన సైట్ విజిట్ చేయమని. ఇవాళ రేపు అని చెప్పి సైట్ విజిట్ చేయలేదు. ఇప్పుడు ఈ రోజున మొత్తం సరౌండింగ్ ఏరియాల్లో కొన్ని నేను చూపించగలిగినవన్నీ కూడా చూపించాను. మరికొన్ని ఏరియాస్ను కూడా నేను మళ్ళీ అతనికి కన్వీనియంట్ టైంలో మళ్ళీ చూపిస్తాను. సో ఈ రోజున ఇప్పుడు ఈ సైట్ నుంచి మనం ఇక్కడైతే ఏదైతే లొకేషన్ ఉన్నామో ఈ లొకేషన్ నుంచి FCDA బిల్డింగ్ దగ్గర నుంచి కూడా మన మగధ ప్రాజెక్టు చాలా దగ్గరగా ఉంది. ఏంటి, వెళ్దామా మరి? వాళ్ళు వద్దులేండి సార్, ఈసారి ఇప్పటికే టైం లేట్ అయింది కదా. ఓకే. ఒకవేళ అంటే ఇక్కడి నుంచి మన మగధ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చాలా దగ్గరగానే ఉంది. ఒకవేళ ఇన్ కేస్ నీకు వచ్చే ఉద్దేశం ఉంటే ఈ రోజున ఒకసారి వెళ్ళి వద్దాము. లేదు నెక్స్ట్ టైం ఇంకోసారి వస్తాను అంటే సైట్ విజిట్ ఒకసారి సపరేట్గా ప్రోగ్రామ్ పెట్టుకుందాం. ఫ్యామిలీతో వస్తాం సార్ ఈసారి. నువ్వు అదే కదా ఫ్యామిలీతో వస్తాను అన్నావు కదా. సరే, ఈ రోజున సరౌండింగ్ డెవలప్మెంట్స్ అంతా చూసావు కనుక మీ ఫ్యామిలీతో ఒకసారి సైట్ కనుక విజిట్ చేసావంటే నీకు క్లియర్గా, ఇప్పుడు నీకు డెవలప్మెంట్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి కదా. ఓకే. నువ్వు మీ ఫ్రెండ్ ఎవరో చెప్పారని చెప్పావు కదా, ఇప్పుడు నీకు అదే ఫీలింగ్ ఏం లేదు కదా. ఫ్రెండ్స్, ఒక్కటి నేను క్లియర్గా చెప్తున్నాను, ఎవరో ఏదో చెప్పారు అన్న విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవద్దు. మనం కళ్ళతో చూడాలి, నిజంగా డెవలప్మెంట్ ఉందా, ఓన్లీ పేపర్కే పరిమితం అవుతుందయ్యా, ఇలాంటివన్నీ కూడా మనం కళ్ళతో చూసినప్పుడు మాత్రమే నిజంగా డెవలప్మెంట్ జరుగుతుంది. FCDA బిల్డింగ్ ఉంది, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ చివరి దశలో ఉంది, అమెజాన్ డేటా సెంటర్కి 202 ఎకరాలు కేటాయించారు. అదేవిధంగా సింగరేణి కాలరీస్ వాళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేశారు. ఈ రోజున పోలీస్ కమిషన్ రేట్, ఏ పోలీస్ స్టేషన్ ఈ సరౌండింగ్ ఏరియాల్లోకైనా వెళ్ళి చూడండి, ఫ్యూచర్ సిటీ కమిషన్ రేట్ అని బోర్డు ఉంది. అంటే ఇక్కడ ఫ్యూచర్ సిటీ కమిషన్ రేట్ పెద్ద బిల్డింగ్ అతి త్వరలో రాబోతోంది. మనం ఇంత డెవలప్మెంటు, ఇంత గ్రోత్ మనం కనబడుతూ ఉన్నా కూడా ఎవరో చెప్పిన మాటల్ని ఎవరు విశ్వసించాల్సిన అవసరం లేదు. మీకు మీరు ఇండివిజువల్గా మీ ఫ్యామిలీ మెంబర్స్తో మీరు వచ్చి లొకేషన్ చెక్ చేసుకొని సైట్ విజిట్ చేసుకొని నచ్చితే మీరు ఇమీడియట్గా ప్లాట్ కొనుగోలు చేయండి. 5 నుంచి 10 సంవత్సరాల స్పాన్ మీరు వదిలేశారంటే మీరు ఇమాజిన్ చేయలేని మిరాకిల్ రిటర్న్స్ మీకు రావడానికి చాలా అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైనా సరే మగధ ప్రాజెక్ట్ సైట్ విజిట్ చేద్దాము అనే ఉద్దేశం ఉన్న వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించి ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్ని సంప్రదించి సైట్ విజిట్ చేస్తే నచ్చితే మీరు వెంటనే ప్లాట్ని కొనుగోలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. మీరు ప్రైస్ కూడా ఒకసారి సైట్ చూసిన తర్వాత లొకేషన్ నచ్చినట్లయితే ఆఫీస్లో కూర్చొని డిస్కస్ చేసి ఫైనల్ చేసుకొని మీరు క్లోజర్ చేయవచ్చు. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.